పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పకుండా వేయించాలని ఆదిలాబాద్ జిల్లా సంయుక్త సంచాలకుడు డాక్టర్ రామారావు తెలిపారు. బుధవారం బేల మండల కేంద్రంలో చేపట్టిన ఉచిత గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. ఇక రైతులకు ఆర్థికంగా నష్టం చేసే వ్యాధుల్లో ముఖ్యమైన వ్యాధి ఈ గాలికుంటు వ్యాధి అని ఆయన తెలియజేశారు. ఈ వ్యాధి వస్తే పాడి పశువులకు అబార్షన్ అయ్యే అవకాశం ఉందని, పాడి పశువులు అధిక జ్వరంతో బాధపడుతూ ఎద్దులు దుక్కి దున్నే సామర్థ్యాన్ని కోల్పోతాయన్నారు. ఈ వ్యాధి నివారణ టీకాలతో పశువులు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. అనంతరం పలు పశువులకు టీకాలు వేశారు. బేలా గ్రామంలో ఈరోజు ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని మన గౌరవనీయులు ఇక్కడ మన అసలు వారి హస్తాల మీద ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది అలాగే మా డాక్టర్ గారు డాక్టర్ దీపరతన్ గారు మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ హాజరు కావడం జరిగింది. మరి నెల రోజుల పాటు అంటే 10వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు మన జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మనము ప్రతి మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది గ్రామాలకు వెళ్ళి మరి అక్కడ ఉన్న పశు సంతతిని మరి ఈ వ్యాధి నుంచి కాపాడడానికి మేము టీకాలు వేయడం జరుగుతుంది. మొత్తము మన ఆదిలాబాద్ జిల్లాలో 3,48,000 పశువులకు అంటే ఆవులు కానివ్వండి, గేదె కానివ్వండి, ఈ పశువులకి మనము ఈ గాలికుంటు వ్యాధి నుంచి మనము కాపాడగలుగుతామని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. అలాగే నేను రైతు సోదరులకు ఆశించేది ఏంటంటే మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఎప్పుడైతే మన గ్రామానికి వస్తుందో మరి ఆ గ్రామానికి వచ్చినప్పుడు మా పశుసంవర్ధక శాఖ సిబ్బందికి సహకరించాలి. అలాగే మీకు ఉన్న పశువులకి మరి ఆవులు కానివ్వండి, గేదెలు కానివ్వండి,